ఈగల్ సినిమా ఇప్పుడు చూసిన ఈగల్ సినిమా ఏమన్నా చేసిండన్న రవితేజ అసలు మామూలుగా లేదు. ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ అంటే అన్ని సినిమాలలో మనం రవితేజ నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమా మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ భయ్య. అసలు మామూలు ఎక్కడ మాత్రం తగ్గలేదు. ఏమన్నా ప్రొడక్షన్ వాల్యూస్ భయ్య, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ప్రతిదీ కూడా హైలైట్. నాకైతే సాంగ్స్ కూడా బాగా నచ్చినాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ ఆ రొమాన్స్ ఉంటుంది సెకండ్ హాఫ్ లా, అది హైలైట్ భయ్య. అలాగే అనుపమ యాక్టింగ్ అయితే అంటే ఇందులో తన గ్లామర్ కాకుండా యాక్టింగ్ తో మాత్రం చాలా బాగా చేసింది. ఒకటే భయ్య సినిమా అంటే ఇలా ఉండాలని చూపించిండు. ఏం యాక్షన్ భయ్య, మొత్తం పబ్జి గేమే. పబ్జి గేమ్ లో కూడా అన్ని గన్నులు ఉండేవి కానీ ఇందులో ఉన్న గన్నులు అయితే నేను ఏ సినిమాలో చూడలే భయ్య. అమ్మ నేను చెప్పింది గన్నుల గురించి తల్లి నువ్వు ఆగు. అసలు పబ్జి గేమ్ అంటే ఎలా ఉంటే అంత ఇంట్రెస్ట్గా ఉంది సినిమా చూసినప్పుడు కూడా. చాలా బాగా ఎంజాయ్ చేసినాం భయ్య. మొన్న చూసుకుంటే కేజీఎఫ్ కానీ అలాగే సలార్ కానీ ఇలాంటి సినిమాలు చూసుకుంటే ఈ సినిమా చూసుకుంటే వండర్ఫుల్. నిజంగా ఏ సినిమా పోల్చినా కూడా ఒక కేజీఎఫ్ ఒక సలార్ దాన్ని మించిపోయింది భయ్య నిజంగా. మరి అది చెప్పు పప్పగాని ఉన్నావు. అఫ్ కోర్స్ అనుపమ పరమేశ్వరన్ కి ఒక స్కోప్ లేకపోయినా బాగా చేసింది. బాగా చేసింది బరాబర్ చేసింది. బాగలేదు సరే ఇప్పుడు చేసింది. ఏగల్ 1 కన్నా ఏగల్ 2లోనే అనుపమ పరమేశ్వరన్ వాడతారు ఖచ్చితంగా. ఆడతారు అంటే పార్ట్ 2 ఉందని చెప్తున్నా. మనోడు చెప్పబోయేది అంటే పార్ట్ 2 ఉంది. వాడతారు అంటే అది కాదు నాయన యాక్టింగ్ చెప్పు. నువ్వు వాడతారు అంటే డబుల్ మీనింగ్ అండర్స్టాండింగ్ అండి. సినిమాలోని చెప్పడనా చెప్పు హిట్ అన్నవాడు ఫ్లాప్ హిట్ అన్నవాడు బంచికలు జరుగుతాయి సినిమాల్లోని. ఫిబ్రవరి 14 మీరు అంతా ఓయోలకు వెళ్ళిపోతారు లేదా తొప్పలకు వెళ్ళిపోతారు. అల్లా 150 అంటే మొత్తం బంచికులు అల్లా లేదు ఒకటే సాంగ్ లో ఉంటుంది. 150 రూపాయలు పట్టుకెళ్ళి సినిమా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్. ఒక కేజీఎఫ్ ఒక సలారు దీని అన్నిటికీ మించిపోతుంది భయ్య సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డబ్బులు ఫ్యాక్టరీ భయ్య. డబ్బులు ఫ్యాక్టరీ కాదు ఒక బ్రాండ్. అలాంటి సినిమాలు తీయాలంటే ఆ పీపుల్ మీడియా వాళ్ళు తప్ప ఎవరు తీయరు. అది చెప్పు. అది ఎవరో తీయాలని అందరికీ అన్నా అర్థం కాలే భయ్యా. ప్రశాంత్ వర్మ వచ్చిన సంక్రాంతికి అలాంటి డైరెక్షన్ అని కాదు. ఇది ఒక కొత్త డిఫరెంట్ డైరెక్షన్ అన్నమాట. అసలు అల్టిమేట్ భయ్య. నిజంగా అలాంటిది తీయాలంటే ఒక దమ్ము ఉండాలి నిజంగా. ఎందుకంటే అసలు మామూలుగా తీయలేదు సినిమా. ఒక లెవెల్లో తీసుకెళ్లారు సినిమా మొత్తం. సూపర్ బంపర్ ఇట్టో తోపిగా.